ఉగ్రదాడికి సంబంధించి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని సీఎం రేవంత్ అన్నారు. నెక్లెస్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదంపై అందరం ఒక్కటే పోరాడాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దాడులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలని, పార్టీలకు అతీతంగా పనిచేయాలని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది. మీరందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాదు, ఆ కుటుంబాలకు అందరికీ మనము అండగా నిలబడాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడతాము. మన అందరం కూడా ఆ కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి. చనిపోయిన వాళ్లకు, ఇందులో అమరులైన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని, భగవంతుడి దగ్గర వాళ్ళైతే మంచిగా చల్లగా చూడాలని వాళ్ళ కుటుంబాలను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. मैं इस मौके पे इस देश प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक ही गुजारिश है, ये ऐसे मौके पे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए, ऐसे हमला को हम सब इकट्ठा होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए। इसीलिए आज तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम से कम 100 देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए। हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे।